పాత్రుడు కాలేడు. కాబట్టి ఆత్మ సంబంధంగా ఆయన్ని ఆయన్ని క్షమించాడు ప్రభు. తన పాపాలన్నింటినీ క్షమించాడు. అంతేకాదు అండి, రెండోది ఆయన భౌతిక సంబంధమైనటువంటి రోగాన్ని నుంచి సంపూర్ణ స్వస్థత ఇచ్చి లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పాడు కదా. చక్కగా లేచి నడిచాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ఆయన. ఆత్మ సంబంధమైన అవసరం తీర్చాడు, భౌతిక సంబంధమైన అవసరం తీర్చాడు. మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి చోట కూడా ఈ సందర్భాలు మనకు కనిపిస్తాయి. కేవలం దేవుడు ఆత్మ సంబంధంగానే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు భౌతిక సంబంధంగా మీరు ఎలా ఉన్నా ఈ లోకంలో నేను మిమ్మల్ని పట్టించుకోను అనేటువంటి వాడు కాదు ఆయన. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తనను నమ్మినటువంటి వారిని చేయి విడిచిపెట్టేవాడు, అంతకంటే కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో భౌతిక సంబంధంగా ఆయన ఆధారంగా ఉన్నాడు, ఆత్మ సంబంధంగా కూడా మనకు ఆధారంగా ఉన్నాడు. సమస్తమునకు ఆధారము ఆయనే. కాబట్టి దేవుని సన్నిధిలో అన్ని విధములైన ఆధారంగా ఉన్న దేవుడు మనకు ఉన్నాడు అని చక్కగా భక్తుడైనటువంటి దావీదు 5 నుంచి 7 వచనాల్లో చక్కగా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో నీకు కూడా అలాంటి ఆధారమైనటువంటి దేవుడు ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నువ్వు భీతి చెందవలసిన అవసరం లేదు. ఒకవేళ నీ ప్రాణం తల్లడిల్లిపోయినా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే చాలు, దేవుని యందు నిరీక్షణ ఉంచితే చాలు, దేవుడు నీకు ఆశ్రయదుర్గమని నువ్వు నమ్మితే చాలు, దేవుడే నీకు బలమైన దుర్గమని నువ్వు నమ్మితే చాలు, చక్కగా దేవుని నమ్ముకుంటే చాలు, నెమ్మది కలిగి ఉండగలుగుతావు. నీ ప్రాణం మౌనంగా ఉండగలుగుతుంది, అందుకే నెమ్మది కలిగి ఉండగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ ప్రాణానికి నెమ్మది లేదా, ఒకవేళ నువ్వు భయపడుతున్నావా, బలహీనపడుతున్నావా, ఒక్కసారి నీలో ఉన్నటువంటి దేవుడు ఎంత బలమైనటువంటి దేవుడో జ్ఞాపకం చేసుకో. ఎంత గొప్ప మహిమకు ఆయన ఆధారంగా ఉన్నాడో, ఎంత గొప్ప నిరీక్షణకు ఆధారంగా ఉన్నాడో, ఎంత గొప్ప రక్షణకు నీకు ఆధారంగా ఉన్నాడు అనేది, ఎంత గొప్ప ఎత్తైన కోటగా ఉన్నాడో, ఎంత బలమైన దుర్గంగా ఉన్నాడో అనేది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు బలహీనపడలేవు, నీవు ఏమాత్రం భీతి చెందలేవు. ప్రియమైనటువంటి సహోదరుడా, దయచేసి మాటలు యందు విశ్వాసం ఉంచు. దేవుని నమ్ముకుని మౌనంగా ఉండు, లేదా నెమ్మదిగా ఉండు. తప్పకుండా దేవుడు నీ పక్షంగా, ఆయన ఆ భక్తుని పక్షంగా ఉన్నటువంటి దేవుడే, ఆ భక్తునికి అన్ని విధాలైనటువంటి ఆధారాన్ని చూపించిన దేవుడే నీకును చూపించగలిగిన సమర్థుడు, శక్తివంతుడని దేవుని పక్షంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చివరిగా 8వ వచనంలో జనులందరినీ కూడా, 8వ వచనం మీకు చెప్తున్నాను, జనులందరినీ కూడా దేవుని నమ్ముకోమని పిలిపిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావని లోకానికి నువ్వు చూపించగలుగుతావో, లోకానికి నువ్వు ఇలాంటి చక్కటి ఆధారం కలిగినటువంటి దేవుడు నీకున్నాడని నువ్వు నెమ్మది కలిగి ఉండగలుగుతావో, నిన్ను చూసి లేదా నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇతరులకు నువ్వు పిలుపునివ్వగలవు, ఇతరులను దేవుని దగ్గరికి ఆహ్వానించగలవు, ఇతరులకు ధైర్యం చెప్పగలవు, ఇతరులను బలపరచగలవు, ఇతరులను దేవుని నమ్ముకోమని చక్కటి ప్రేమ పిలుపును నువ్వు అందించగలవు. భక్తుడైన దావీదు అదే చేస్తున్నాడు. 8వ వచనంలో చక్కగా అంటున్నాడు, చూడండి దయచేసి 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు ఆశ్రయము. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. లోక సంబంధమైన వాటి మీద కాదు, లోక సంబంధమైనటువంటి మనుషుల మీద కాదు, ఆయన మీద నమ్మిక ఉంచండి. చక్కగా మీరు ఇటువంటి ఆధారం కలిగినటువంటి దేవుణ్ణి మీరు నమ్ముకోండి అని ధైర్యపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, పురికొల్పుతున్నాడు. నీ ప్రక్క వ్యక్తి నువ్వు పురికొల్పాలి, నీ ఇంట్లో వాళ్ళని నువ్వు పురికొల్పాలి, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, లేదా నీ ప్రక్కనున్న విశ్వాసిని, నీ తోటి సహోదరులను అందరినీ నువ్వు చక్కగా పురికొల్పాలి. ఇలాగా పిలుపునివ్వాలి. చక్కగా దేవుడు మనకున్నాడు, దేవుని నమ్ముకోండి, దేవుడు మనకున్నాడు, దేవుని నమ్ముకోండి అని చక్కగా ధైర్యం ఇచ్చి, వాళ్ళకి ఊతమిచ్చి చక్కగా వాళ్ళని ప్రేమతో వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళని ఆదరించాలి. దేవుని పక్షంగా దావీదు అదే పని చేస్తున్నాడు. తర్వాత 9వ వచనంలో, ఒకవేళ ఆయన నమ్ముకోపోతే, వింటున్నారా, నిజంగా ఆయన నమ్ముకోలేనటువంటి వాళ్ళ యొక్క జనుల పరిస్థితి ఎలా ఉంటుందో 9వ వచనంలో చెప్తున్నాడు. 9వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా, అలుపులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. చూసారా, గనులైన వారు అలుపులైన వారు అంటే ఏంటి? బలహీనులు, బలవంతులు. వింటున్నారా, మీకు అర్థమవుతుందా? బలహీనులైనా సరే ఆయన ఎదుట ఎవరైనా సరే తేలిపోతారు. ఆయన యందు నమ్మిక ఉంచని వారు, ఆయన నమ్ముకోని వాళ్ళు, బలవంతులైన బలహీనులైన, పేదవారైనా గొప్పవారైనా ఆయనకి ఎటువంటి భేదం లేదు. నిజమే, దీనులు అనగా పేదవారినైనా, పేదలను ప్రేమించేవాడే, కటాక్షించేవాడే. కానీ వాళ్ళు
దేవుని నమ్ముకోవాలి. ఎవరైనా సరే, పేదవారైనా ఆయన నమ్ముకోవాలి, ధనవంతులైన ఆయన నమ్ముకోవాలి. లేకపోతే ఆయన ఎదుట ఎవరైనా సరే తేలిపోతారు, ఎవరైనా సరే ఆయన ముందు నిలబడలేరు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు భక్తుడు. కాబట్టి ఆయన నమ్ముకోండి. గనులైనా అలా అల్పులైనా వట్టి మాయాస్వరూపులు, వట్టి ఊపిరి వలె ఉన్నారు. ఎంత చులకనగా ఉన్నారో చూడండి. అసలు ఈరోజు కనబడిన వాళ్ళు రేపు కనబడకుండా మాయమైపోతున్నారు. ఏమంటే వింటున్నారా? వారి బలం, వారి ధనం వాళ్ళని రక్షించలేకపోతుంది. అదే కింద చెప్తున్నాడు. 10వ వచనంలో అంటున్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి బలం మీద, బలవంతులైనటువంటి వారి మీద నమ్మిక ఉంచద్దు, ధనం మీద నమ్మిక ఉంచద్దు, వారిని అస్సలు వాటిని లక్ష్య పెట్టద్దు. వింటున్నారా? చూడండి, బలత్కారమందు నమ్మిక ఉంచకుడి. బలత్కారమందు నమ్మిక ఉంచకుడి. 10వ వచనం. అంతేగా దోచుకొనుడి చేత గర్వపడకండి, ధనము హెచ్చించినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, రెండు మార్లు ఆ మాట నాకు వినబడను. కాబట్టి వింటున్నారా? దేవుని సన్నిధిలో ఈ లోక సంబంధమైనటువంటి బలవంతులైనటువంటి వారి మీద నమ్మిక ఉంచొద్దు. వారిని లక్ష్య పెట్టద్దు. బలవంతులైన వారి మీద, ధనవంతులైన వారి మీద లక్ష్యం ఉంచకండి. వాళ్ళ వైపు చూడకండి. వింటున్నారా? వాళ్ళ వైపు చూడకండి. వాళ్ళు దోచుకొనుడి చేత గర్వంతో ఉంటున్నారు. వాళ్ళు దాచుకోవటం చేత బలవంతులు అనుకుంటున్నారు. కానీ బలం ఎవరిదో తెలుసా? దేవునిది. వింటున్నారా? నువ్వు డబ్బు దాచుకున్నంత మాత్రాన బలవంతుడు అయిపోవు. నువ్వు ఎంతలావు అంతెత్తు అయిపోయినంత మాత్రాన నీవు బలవంతుడు అయిపోలేవు. వింటున్నారా? ఈ లోకంలో ఆయన ఎదుట ఎవ్వరూ బలవంతులు కాలేరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని అందే నమ్మిక ఉంచాలి. కానీ ఈ లోక సంబంధమైన బలం మీద కానీ, ధనం మీద కానీ అస్సలు నమ్మిక ఉంచొద్దు. ఎందుకంటే గనులైన వారు, అలుపులైన వారు కూడా వట్టి ఊపిరి వలె ఉన్నారు, మాయాస్వరూపులుగా ఉన్నారు. నిజంగా ఈ దినాల్లో మనం ఎంతమంది తేలిపోతున్నారో కదా, బలవంతులైన వారు తేలిపోతున్నారు కదా, బలహీనులు తేలిపోతున్నారు, బలవంతులైన వారు కూడా తేలిపోతున్నారు. కాబట్టి నిజంగా ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా పొరపాటును కూడా లోక సంబంధమైనటువంటి బలం మీద కానీ, లోక సంబంధమైన ధనం మీద కానీ నమ్మిక ఉంచొద్దు. వాటిని లక్ష్య పెట్టద్దు, వాటిని ఆధారం చేసుకోవద్దు. చక్కగా నీకు అన్ని విధములైన ఆధారాన్ని చూపించగలిగిన దేవుడు నీకున్నాడు. ఆయన మీద నమ్మిక ఉంచు. అప్పుడు చక్కగా నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. చక్కగా నిరీక్షణ కలిగి నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు అని చక్కగా దేవుని సన్నిధిలో భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో లోక సంబంధమైనటువంటి బలం మీద కానీ, ధనం మీద కానీ, ఆ మనుషుల మీద కానీ ఆధారపడద్దు. వాళ్ళు మాయాస్వరూపులుగా ఉన్నారు, వట్టి ఊపిరిలా ఉన్నారు. ఊపిరి ఎంతసేపు తీస్తాం అంతసేపట్లోనే వాళ్ళు కనబడతారు, మాయమైపోతారు. వాళ్ళు ఎప్పుడు నువ్వు ఆధారం చేసుకోవద్దు. సమస్తమునకు ఆధారం. ఎందుకంటే 11, 12 వచనంలో చెప్తున్నాడు. దయచేసి వింటున్నారా? దేవుడు అన్నాడు, బలము తనదని ఒక మారు సెలవిచ్చాను. దేవుడు రెండు మార్లు ఆ మాట నాకు వినబడాను. ప్రభువ మనుషులకందరికీ వారి క్రియలు చొప్పున ప్రతిఫలం నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. వింటున్నారా? ఎందుకు లోక సంబంధమైన బలవంతుల మీద, లోక సంబంధమైన ధనం మీద, లోక సంబంధమైన వాటి మీద నమ్మిక ఎందుకు ఉంచద్దు అంటున్నాడు, ఎందుకు ఆధారపడద్దు అంటున్నాడంటే వింటున్నారా? నా బలము ఎవరిదో తెలుసా? దేవునిది. ధనము ఎవరిది? దేవునిది. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. అన్నిటికీ నువ్వు మర్చిపోకూడదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో బలము, ధనము సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి, ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయనే సమస్తమునకు ఆధారముగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆధారం చేసుకోకుండా ధనాన్ని, బలాన్ని ఆధారం చేసుకుని నువ్వు గర్వపడితే నీ అంత బుద్ధిహీనురాలు మరొకరు ఎవరు ఉండరు. వింటున్నావా? అవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనటువంటి ఆధారం దేవుడే. శాశ్వతంగా మనకు ఆధారంగా ఉండే వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే తప్ప ఈ ధనము, ఈ బలము వాటిని కలిగి ఉన్నటువంటి ఈ లోక సంబంధం మనుషులు ఏమాత్రము కాదనే సత్యం నువ్వు ఈ కీర్తన ద్వారా తెలుసుకోవాలి. దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో
మీకు చివరిగా చెప్తాను, ఎవరికైనా ఏమంటే నిజంగా ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు ఆయనే. అంటే అందరికీ ప్రతిఫలం ఏమంటే వింటున్నారా, నీవు చెడు చేస్తే చెడుకి, మంచి చేస్తే మంచికి ప్రతిఫలం ఇవ్వటం ఆయన చేతిలో ఉంది. అందరికీ ప్రతిఫలం ఇచ్చేవాడు, వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. వింటున్నారు, దేవుని సన్నిధిలో ఎప్పటికీ నువ్వు మరవద్దండి. ఏమండి నిన్న నేను ఒక 2 దినాల క్రితం నేను విన్నాను. ఏమండి ఒక తమ్ముడు అన్నగారిని పచ్చి మోసం చేసి ఏమండి చాలా మానసికమైనటువంటి బాధకు గురి చేసి చివరికి ఏమండి తన అన్న మంచం ఎక్కడానికి కారకుడయ్యాడు. అంటే పేషెంట్ అయిపోయి ఏమండి పాపం భయంకరమైనటువంటి మానసికమైనటువంటి బాధకు గురి చేసి మరి చాలా భయంకరమైనటువంటి జబ్బుకి కారకుడైపోయాడు అన్నమాట సొంత తమ్ముడు. చివరికి ఈరోజు ఏమండి అతను అనుకున్నాడు, మా అన్నయ్యని బాగా నేను మోసం చేయగలిగాను, చాలా తెలివితేటలతో డబ్బు సంపాదించగలిగాను, చాలా 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 గడించగలిగాను అనుకున్నాడు. కానీ ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన దిక్కుమాలిన చావు చనిపోయాడంటే చాలా విచారకరం. సొంత భార్య కూడా, సొంత బిడ్డలు కూడా చూడలేనంత ఏమండి భయంకరమైనటువంటి మరణానికి అప్పగించబడ్డాడు. కాబట్టి వింటున్నారా, వారి క్రియలు చొప్పున దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్త. నీవు ఏమండి ఎట్టి పరిస్థితుల్లో లోక సంబంధమైనటువంటి మనుషుల మీద కానీ, లోక సంబంధ బలం మీద, ధనం మీద కానీ ఆధారపడద్దు, నమ్మిక ఉంచొద్దు. దేవుణ్ణే నమ్ముకో. ఏమంటే ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. వింటున్నారా, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. ప్రతిఫలం ఇవ్వడం ఆయన చేతిలో ఉంది, నువ్వు నమ్ముకున్న దేవుని చేతిలో ఉంది. కాబట్టి నీ చేతిలో, నా చేతిలో, మనుషుల చేతిలో లేదని. కాబట్టి చక్కగా ప్రతిఫలం ఇచ్చే దేవుని వైపు ఎవరికైనా కృప చూపాలన్నా ఆయనే కృప చూపాలి, అంతే తప్ప ఏమంటే నా తండ్రి ఏమండి కృప చూపితేనే కానీ, నా తండ్రి కృప అనుగ్రహిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు అని చెప్పాడు యోహాను రాసిన సువార్తలో. స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి కృప చూపుటయు నీది. కృప చూపేటువంటి దేవుడు మనకున్నాడు. ఏమండి 130 కీర్తన ఆఖరి వచనంలో అంటాడు కదా, ఏమండి యెహోవా యొద్దనే కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన దగ్గర కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కాబట్టి చక్కగా ఆయన్ని నమ్ముకుని మనం నెమ్మదిగా ఉంటే అంతకు మించింది ఇంకోటి ఏది లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో అందువల్లే ఆయన నమ్ముకుని మౌనంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలన్నదే భక్తుని యొక్క చక్కటి నిరీక్షణ విశ్వాసము. ఆ నిరీక్షణ విశ్వాసాన్ని మనం కూడా అనుసరిద్దాం, మనం కూడా వెంబడిద్దాం. ఏమంటే మనం కూడా అలా ఉండగలుగుతాం, ఆ కృపను మనం కూడా పొందుకుంటాం. చక్కగా ఏమంటే ఆయన ఇచ్చే ఆయన పట్ల మనం కలిగి ఉన్న నిరీక్షణకు, విశ్వాసానికి ప్రతిఫలం ఆయనే మనకిస్తాడు. ఆయనే మనకి ఎత్తైన కోట, ఆయనే మనకు రక్షణాధారం, ఆయనే మనకు మహిమకు ఆధారం, ఆయనే బలమైన ఆశ్రయదుర్గమని చక్కగా భక్తుడు మనకు చూపించినటువంటి ఆ మంచి మాదిరి కలిగిన ఆ దైవ భక్తిలో, ఆ మార్గంలో, ఆ మాదిరిలో మనం నడుచుకుంటే తప్పకుండా మనం ఎన్నటికీ కదిలించబడకుండా ఉంటాం. అంతేకాదు మనం తొందరపడం, కలవరపడం, అంతేకాదు భయపడం, బలహీనపడం. ఏమంటే వింటున్నారా, చక్కగా ఎప్పటికీ కూడా కదిలించబడలేని, ఎప్పటికీ కదలని విశ్వాసంతో స్థిరులుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం నమ్మిన దేవునిలో మనలను స్థిరపరిచే శక్తి ఉంది, మనల్ని రక్షించే శక్తి ఉంది, మనల్ని పవిత్రపరిచే శక్తి ఉంది, మనకు నిత్యము కాపుదలిచ్చే శక్తి సమృద్ధిగా ఉంది మనం నమ్మినటువంటి దేవునిలో. కాబట్టి అటువంటి దేవుణ్ణి చక్కగా నువ్వు ఆశ్రయించు, చక్కగా ఆయన నమ్ముకో, చక్కగా ఆయన వైపు చూడు, చక్కగా నెమ్మదిగా ఉండు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు ఏమీ భయపడద్దు, దిగులు పడద్దు, నీవు బలహీనపడద్దు, నీవు ఆ ధైర్యమును విడిచిపెట్టద్దు. దేవుని వైపు చూడు, దేవుని మీద నమ్మిక ఉంచు. అందుకే ప్రజలందరికీ పిలిపిస్తున్నాడు. తాను కూడా ఆ దేవుణ్ణే నమ్ముకుని మౌనంగా ఉంటూ, నెమ్మది కలిగి ఉంటూ, చక్కగా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి, బలపరిచి, నడిపించి, స్థిరపరచునుగాక. ఆమేన్. కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలునయ్యా. ఈ కీర్తన ద్వారా నిజంగా మేము మరికొన్ని ఆత్మ సంబంధమైన చక్కటి సంగతులను మేము వినగలిగాం. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. నిజంగా నిన్ను నమ్ముకున్న వారి యొక్క ప్రాణం ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఎంత ధైర్యంగా ఉంటుందో, ఏమండి ప్రభువా ఎంత నిరీక్షణ కలిగి ఉంటుందో దేవా, మేము ఈ కీర్తన ద్వారా కూడా కొన్ని విషయాలు ధ్యానం చేయగలిగాం. నీకు స్తోత్రం. నిజంగానే ప్రభువా, లోకమంతా కలవరంతో ఉన్నా, లోకమంతా భయంతో ఉన్నా, లోకమంతా దిగులు పడుతున్నా, లోకమంతా భీతి చెందుతున్నా,
ప్రభా నీకు స్తోత్రాలు. మేము మాత్రం కదల్చబడని చక్కటి విశ్వాసంలో స్థిరంగా ఉండే గొప్ప భాగ్యం నువ్వు మాకు ఇచ్చావు నాయన. ఎందుకంటే మేము నిన్ను నమ్ముకున్నాం కాబట్టి నువ్వు ఆ గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చావు, గొప్ప నెమ్మది మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు తండ్రి. సంఘం అంతటికి అటువంటి నెమ్మది, అటువంటి నిరీక్షణ, అటువంటి స్థిరమైన విశ్వాసము దేవా బలమైనటువంటి కోటగా మా నాయన నిరీక్షణకు ఆధారంగా బలమైన ఆశ్రయ దుర్గముగా ఎత్తైన కోటగా మీరే ఉండి కదల్చబడని విశ్వాసంలో స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. లోక సంబంధమైనటువంటి బలం మీద కానీ, లోక సంబంధమైన ధనం మీద కానీ ఆధారపడకుండా నీ మీదే ఆధారపడే గొప్ప అయ్యా విశ్వాసంతో, నమ్మికతో నీ బిడ్డలందరినీ నింపండి, నన్ను నింపండి నైనా. నీ దాసుని కుటుంబాన్ని నింపండి. నీకు స్తోత్రాలు. నవాపేట సంఘ బిడ్డలను నింపండి తండ్రి. నీకు స్తోత్రం. స్థానికంగా సంఘ బిడ్డలను నింపండి. స్తోత్రాలు ప్రభా. అప్పుడు మేము ఎన్నటికీ కదల్చబడం నాయన. స్తోత్రాలు తండ్రి. మేము అంతగా కదిలించబడం తండ్రి. కొన్నిసార్లు బలహీనపడినా మళ్ళీ తిరిగి నీ వైపు మేము చూడగలుగుతాం, మళ్ళీ తిరిగి నీ మీద ఆధారపడగలుగుతాం తండ్రి. నిన్ను ఆశ్రయించగలుగుతాం, నిన్నే ఎత్తైన కోటగా చేసుకోగలుగుతాం. నీకు స్తోత్రాలు. అలాగున మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచమని నీ దయగల హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ, పసి బిడ్డలను ప్రభా, డెలివరీ అయినటువంటి బిడ్డలను ప్రభా, డెలివరీకి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలను తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాగే దేవా నాయన మరి ఎవరైనా హాస్పిటల్స్లో ఉన్నా, ఒకవేళ ప్రభా తండ్రి ఇంట్లో జ్వరాలతో, ఒకవేళ దగ్గుతో, జలుబుతో, ఆయా ఊపిరి పీల్చడం నాయన ఆ దేవ ఆ యొక్క శ్వాస నాయన పీల్చడంలో ఇబ్బంది కలుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నప్పటికీ కూడా నీ పవిత్రమైన యేసు రక్తము ద్వారా తండ్రి ప్రతి వ్యాధి రుగ్మతలు కట్టివేర్చున్నాను నాయన. ప్రతి వ్యాధి రుగ్మతలు గద్దించుతున్నాను నాయన. యేసు రక్తం ద్వారా గద్దించుతున్నాను. దానికి మించిన ఔషధం మరొకటి లేదు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. నీ ప్రియులందరినీ మీరు బలపరచండి. నవాపేట సంఘ బిడ్డలను, ఇక్కడున్న సంఘ బిడ్డలను, సార్వత్రిక సంఘాన్ని, ఎవరు దేవుని పిల్లలు హాస్పిటల్లో ఒకవేళ ఉన్నప్పటికీ, ఎవరు గృహాల్లో జ్వరాలతో ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన నీ బలమైన హస్తం వారి మీదకి చాచుదువుగాక. నీ హస్తమే వారిని స్వస్థపరచునుగాక. నీవే వారిని లేపుదువుగాక, కృప చూపుదువుగాక. దేవానికి వారు ఉంచిన విశ్వాసాన్ని బట్టి వారికి గొప్ప ప్రతిఫలం నువ్వు ఇచ్చుదువుగాక. నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప నెమ్మది దేవా నీ బిడ్డలందరి గృహాల్లో యేసు క్రీస్తు నామాన్ని బట్టి కుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అద్భుతమైన నీ కృపా కాపుదల నిశ్చయముగా సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించి, సార్వత్రిక సంఘానికి అనుగ్రహించి మీరే బలపరిచి నడిపించమని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా దేవుని వాక్యం మరొకసారి వినండి. మీ యొక్క ప్రియమైనటువంటి వాళ్ళకు కూడా అవసరమైతే ఈ కీర్తన భాగాలు చక్కగా వాళ్ళకి అందించండి, వాళ్ళకి వినిపించండి, ధైర్యాన్ని చెప్పండి, అధైర్యపడకండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, ఇష్టం వచ్చినట్లుగా బయట తిరగకండి. చక్కగా దేవుని మీద ఆధారపడండి. తప్పకుండా దేవుడు తన కాపుదలతోనూ కృపతోనూ తప్పనిసరిగా మీ గృహాలను నింపుతాడని నేను నమ్ముతున్నాను. ఆ విధమైన ప్రార్థన మీ పక్షంగా మరి దేవుని దగ్గర చేస్తూ ఉన్నాం మేము. దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క సమాధానమును, దేవుని యొక్క కృపయు మనకు తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.